హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పరీక్ష లేకుండా అయితే ఇండియన్ పోస్టులు అయితే 30,000 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ మధ్యన సర్కారీ ఉద్యోగం అంటే ఇప్పటికీ చాలామందికి అందని కలే. ఎందుకంటే కఠినమైన పరీక్షలు మరియు ఖరీదైన కోచింగ్, సంవత్సరాల పాటు ఎదురుచూపులు ఇవన్నీ చాలామందిని వెనక్కి అయితే నెట్టేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఆలోచన మొత్తం మారిపోయేలా భారతీయ అంచె శాఖ ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంటు ఒక భారీ నిర్ణయం అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా 30,000 పైగా ఉద్యోగాలు ఏ పరీక్ష లేకుండానైతే నేరుగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. కేవలం 10వ తరగతి అర్హతతోనే మీ గ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు అయితే పొందవచ్చు. ఇది నిజంగా 2026లో వచ్చిన బిగ్గెస్ట్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అని కూడా చెప్పవచ్చు. ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2026 యువతకు ఒక గోల్డెన్ అలర్ట్గానైతే చెప్పుకోవచ్చు. తక్కువ చదువుతోనే ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకునే యువకులకైతే ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈసారి ఇండియా పోస్ట్ చేపడుతున్న నియామకాలు గ్రామీణ డక్ సేవక్ జీడీఎస్ విభాగంలో జరగనున్నాయి. ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే పరీక్ష అయితే ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. కేవలం మన 10th క్లాస్ మెరిట్ ఆధారంగానైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. జనవరి 15, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఏ పోస్టులో నియామకాలు జరుగుతున్నాయంటే ఈ నోటిఫికేషన్లో పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BBM, గ్రామీణ పోస్ట్ ఆఫీస్ పూర్తి నిర్వహణ బాధ్యతలు ఈ పోస్టుకి అయితే ఉంటాయి. పోస్ట్ ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్, ఖాతాల నిర్వహణ, సేవలు మరియు పర్యవేక్షణ పనిగా ఈ BPMకి అయితే ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే వేకెన్సీ కూడా ఉంది. అంటే ABPM, BPMకి సహాయంగా అయితే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. రోజువారీ లావాదేవీలు మరియు డాక్యుమెంటేషన్ చూసుకోవడానికి అయితే ఈ ABPM వాళ్ళు అయితే చూసుకుంటారు. అదేవిధంగా పోస్ట్ మ్యాన్ గ్రామాల్లో ఇంటింటి ఉత్తరాలు, పార్సల్ డెలివరీ చేయడం ఈ ఉద్యోగాలకి ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. అందుకే మీ స్వగ్రామంలోనే పనిచేసే అయితే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడానికి అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి కొత్త పోస్టులు రావడానికి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా త్వరగా నోటిఫికేషన్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే 10వ తరగతి SSL పాస్, సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం రావాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలతో ఉండాలి. సైకిల్ లేదా త్రిచక్ర వాహనం నడపడం తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనంగా ఇది ఉంటుంది. వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలకు మించి అయితే ఉండకూడదు. వయో సడలింపు విషయానికి వచ్చినట్లయితే SC/ST అభ్యర్థులకైతే 5 సంవత్సరాలను, OBC అభ్యర్థులకైతే 3 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ నియామకాల వివరాలకు వచ్చినట్లయితే మొత్తం ఖాళీల సంఖ్య 30,000. దీనికి సంబంధించిన అర్హత అయితే 10వ తరగతి. దీన్ని ఎంపిక విధానం మెరిట్ ఆధారంగానైతే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మహిళలు, SC/ST, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఉద్యోగాల రాత పరీక్ష పూర్తిగానైతే ఎటువంటి పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఎక్కువ మార్కులు ఉన్న వారికి అయితే ముందుగా అవకాశం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత తుది నియామకం. అందుకే ఈ అవకాశం మార్కులు బాగున్నవారు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఒకసారి అయితే ఈ పోస్ట్కి అప్లై చేసే ముందు తప్పక పాటించవలసిన సూచనలు ఏంటంటే మొదటి రోజు, చివరి రోజు వెబ్సైట్ చాలా స్లోగా అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నామో అప్పుడే తొందరగా అప్లై చేసుకుంటే చాలా మంచిదని నాకు ఉద్దేశము. రాత్రి 9 గంటల తర్వాత లేదా ఉదయం 6 లోపు అయితే అప్లై చేయడము బెస్ట్. ఎందుకంటే ఆ లోపు సైట్స్ అనేది చాలా రద్దీగా ఉండడానికి అయితే అవకాశం ఉండదు. అదేవిధంగా కుల, ఆదాయ, వయో సర్టిఫికెట్లు అప్డేట్లో ఉండాలి. ఫోటో సంతకం క్లియర్గా అయితే ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే OBC పురుష అభ్యర్థులకైతే 100 రూపాయలు. అదేవిధంగా మహిళలు, SC/ST, దివ్యాంగులు అయితే ఫీజు ఉండదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ స్థానిక భాష అప్లై చేసుకోవడానికి స్థానిక భాష అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. పరీక్ష భయం లేకుండా అయితే తక్కువ చదువుతున్నానే మీ గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇలాంటి ఛాన్స్ తరచుగా రాదు. జనవరి 15, 2026 నుంచి అప్లై చేయడం అయితే మర్చిపోదు. ఈ సమాచారము మీ స్నేహితులకు మరియు బంధువులకు అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.